మీరు పుట్టిన తేదీ ప్రకారం ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలుసా? ప్రతి ఒక్కరికి వ్యాపారాల్లో రాణించాలని, తమ సంపాదన పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎందులో పెట్టుబడులు పెట్టాలో చాలా మందికి అవగాహన ఉండదు. న్యూమరాలజీ ప్రకారం మీరు పుట్టిన తేదీని బట్టి ఎందులో పెట్టుబడులు పెట్టాలో ఈ రోజు తెలుసుకుందాం. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎందులో పెట్టుబడులు పెడితే మీకు కలిసొస్తుందో తెలుసుకుందాం. న్యూమరాలజీ ప్రకారం నంబర్ 1 అంటే 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వ్యక్తులు కాస్త అదృష్టవంతులే అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరికి ఎక్కడ పెట్టుబడి పెట్టినా బాగానే కలిసి వస్తుంది. కాబట్టి వీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. న్యూమరాలజీ ప్రకారం నంబర్ 2 అంటే 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారికి ఏవైనా భూములు లేదంటే ఇతర ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెడితే బాగా కలిసొస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. న్యూమరాలజీ ప్రకారం నంబర్ 3 అంటే 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారికి షేర్ మార్కెట్లు బాగా కలిసొస్తాయి. కాస్త షేర్ మార్కెట్ల పట్ల అవగాహన పెంచుకుంటే వీరు సంపాదనను బాగా పెంచుకోవచ్చు. అయితే గుడ్డిగా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకుండా కాస్త నేర్చుకుని తర్వాత ముందడుగు వేయడం మంచిది. న్యూమరాలజీ ప్రకారం నంబర్ 4 అంటే 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారికి కూడా షేర్ మార్కెట్లు కలిసొస్తాయి. షేర్ మార్కెట్ల గురించి తెలుసుకుని ముందడుగు వేస్తే బాగా కలిసొస్తుంది. న్యూమరాలజీ ప్రకారం నంబర్ 5 అంటే 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారికి కూడా షేర్ మార్కెట్లు బాగానే కలిసొస్తాయి. వీళ్ళు కూడా అంతే. తెలిసి తెలియకుండా తొందరపాటుతో పెట్టుబడి పెట్టకుండా కాస్త తెలుసుకుని ముందడుగు వేయాలి. అవగాహన ఉంటే షేర్ మార్కెట్లో బాగా రాణించవచ్చు. న్యూమరాలజీ ప్రకారం నంబర్ 6 అంటే 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారికి బంగారం బాగా కలిసొస్తుంది. వీరు బంగారంలో పెట్టుబడులు పెడితే బాగా కలిసొస్తుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించవచ్చు. న్యూమరాలజీ ప్రకారం నంబర్ 7 అంటే 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారికి కూడా బంగారం బాగా కలిసొస్తుంది. ఈ తేదీల్లో పుట్టినవారు బంగారంలో పెట్టుబడులు పెట్టొచ్చు. మంచి ఫలితాలు లభిస్తాయి. న్యూమరాలజీ ప్రకారం నంబర్ 8 అంటే 8, 17, 26 తేదీల్లో పుట్టినవారు భూమి, ప్రాపర్టీలు వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే వీరి సంపాదన పెరుగుతుంది, బాగా కలిసొస్తుంది. న్యూమరాలజీ ప్రకారం నంబర్ 9 అంటే 9, 18, 27 తేదీల్లో పుట్టిన వ్యక్తులు కాస్త అదృష్టవంతులే అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరికి ఎక్కడ పెట్టుబడి పెట్టినా బాగానే కలిసి వస్తుంది. కాబట్టి వీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.